ప్రియమిత్రులందరకు నమస్సులు తెలియపరుస్తూ నా చిన్నారి విద్యార్థులకు శుభాశీస్సులు. రామాయణంలో 6 కాండలలో 3 కాండల గురించి గతంలో మనం వీడియోస్ చేయడం జరిగింది. వాటిని విద్యార్థులు, అదేవిధంగా పండితులు, ఉపాధ్యాయులు అందరూ ఆదరించారు. మరి విద్యార్థుల కోరిక మేరకు కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ వీటిని చేయవలసి ఉంది. గతంలో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ 3 కాండలు విద్యార్థులు పరీక్షలకు ముందు చూసి ఆ 3 కాండల నుంచి సారాంశాన్ని గ్రహించి వారి పబ్లిక్ పరీక్షలకు చాలా ఉపయుక్తమైనదనే విషయాన్ని తెలియపరిచారు. కాబట్టి ఈరోజు కిష్కింధకాండను ముఖ్యంగా విద్యార్థులకు అందిస్తున్నాను. తద్వారా ఉపాధ్యాయులు, స్నేహితులు అందరూ చూసి ఆనందపరుస్తారని, నన్ను ఆనందపరుస్తారని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో మిగతా 2 కాండలు కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే 10వ తరగతి విద్యార్థులకి చాలా అవసరం కాబట్టి. మరి అరణ్యకాండలో చివరిలో మనం తీసుకుంటే కబంధుని హస్తాలు అరణ్యకాండలో చెప్పుకున్నాం. కబంధుని హస్తాలు జాత్యం ఎలా ఏర్పడింది కూడా చెప్పుకోవడం జరిగింది. కబంధుడు అనే రాక్షసుడు రామలక్ష్మణులను తన పొడవైన చేతులతో బంధించి చంపాలనుకుంటాడు. రామలక్ష్మణులు ఖడ్గంతో ఆ బాహువుల్ని ఖండించడం, తద్వారా శాప విమోచనం కలగడం. తదుపరి కబంధుడు తన యొక్క శాపం గురించి తెలియపరుస్తూ, తనకి విశేషమైన పరిజ్ఞానం కావాలంటే, మీకు సరైన మార్గాన్ని అందించాలంటే నన్ను బూడిద చేయండి అని చెప్పడం. రామలక్ష్మణుల ఆ కబంధునికి దహన కార్యక్రమాలు చేయడంతో ఒక దివ్య శక్తి ఉద్భవించి రావణుడు ఉండే మార్గాన్ని తెలియపరుస్తూ, ఆ మార్గములో ఋష్యముఖ పర్వతం మీద సుగ్రీవుడి అనే వానర రాజు ఉంటాడు. వారి స్నేహం చాలా ఉపయుక్తమవుతుందని చెప్పడం జరుగుతుందన్నమాట. తదుపరి శబరి ఆశ్రమం. శబరి శ్రీరామ భక్తురాలు, వృద్ధ భక్తురాలు. ఆమె అక్కడ శ్రీరాముని దర్శనం ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత, ఆ పంపా సరోవరం దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న పళ్ళను ఆమె ప్రత్యక్షంగా చూస్తూ ఎంగిలి చేసి ఇస్తుందన్నమాట. అంటే రాముడికి ఏ విధమైన హాని కలగకూడదని. అది నిజమైన భక్తి అని కూడా చెప్పడం జరుగుతుంది. తదుపరి ఈ పంపా సరోవరం నుండి ఋష్యముఖ పర్వతానికి చేరడానికి రామలక్ష్మణులు సిద్ధపడతారు. అక్కడి నుంచి మనకి కిష్కింధకాండ అనేది ప్రారంభమవుతుంది. పంపా సరోవర ప్రాంతం పరమ రమణీయంగా ఉంది. మొట్టమొదటి వాక్యం అది చాలా అద్భుతంగా ఉంది. ప్రకృతి తన అందాలను ప్రదర్శిస్తూ ఉంది. కానీ రాముని మనసు మాత్రం ఆహ్లాదంగా లేదు. సీతమ్మ తల్లి ఎడబాటు అగ్నికి ఆజ్యం పోసినట్లు ఉందన్నమాట. చాలా బాధతో ఉన్నాడు. లక్ష్మణుడు అన్నయ్యకి ధైర్యం చెప్పాడు. అన్న, ఇలాంటి సమయంలోనే, ఆపద సమయంలోనే మనం ధైర్యంగా ఉండాలి. ధైర్యం తెచ్చుకో, మనకు మంచే జరుగుతుంది అని అన్నకు కొంచెం ధైర్యాన్ని చెప్పడం జరుగుతుంది. అలా ఋష్యముఖ పర్వతానికి, పంపా సరోవరం నుండి ఋష్యముఖ పర్వతానికి వెళుతున్న సమయంలో సుగ్రీవుడు ఈ ధనుర్బాణాలు ధరించిన శ్రీరాముడు లక్ష్మణుని చూసి భయపడతాడు. ఒకవేళ నన్ను చంపడానికి వాలి ఎక్కడ రాలేక 2 వీరులను పంపించారేమో అని భయపడతాడు. అసలు విషయం ఏంటో తెలుసుకోమని హనుమంతుణ్ణి అక్కడికి పంపించడం జరుగుతుంది. హనుమంతుడు ఒక మారువేషంలో అక్కడికి వెళ్ళి రామలక్ష్మణుల గురించి తెలుసుకుంటారు. కానీ 2 మౌనముతో దాలుస్తారు. ఏమో రాక్షసమాయేమో ఏంట అని. అప్పుడు హనుమంతుడు తనదైన శైలిలో చక్కటి మాటలతో ఆ సుగ్రీవుని యొక్క వృత్తాంతాన్ని,
సుగ్రీవుడు ఏ విధంగా మోసపోయాడు, సుగ్రీవుడి యొక్క స్నేహం చాలా మంచిది అనే భావాన్ని ప్రస్ఫుటంగా వచ్చే విధంగా హనుమంతుడు చెప్పడం, వెంటనే రాముడు వారి మాటలకు నిజంగా చాలా అద్భుతంగా చెప్పారని చెబుతూ నమ్మడం, వారి మాటలను నమ్మడం జరుగుతుందన్నమాట. లక్ష్మణుడైతే ఈయన మాటలు వింటూ ఉంటే పండితులు, వ్యాకరణ శాస్త్రవేత్తలు, వ్యాకరణం బాగా తెలిసిన వ్యక్తులు మాట్లాడే విధంగా ఉంది. చూసారా మాటకి ఎంత గొప్పతనం ఉందో. మన మాట మనకి మిత్రుడు శత్రుడుగా కూడా ఉంటుందన్నమాట. మనం మాట్లాడే విధానం ఒక్కోసారి మిత్రత్వాన్ని, ఒక్కోసారి శత్రుత్వాన్ని కూడా తీసుకొస్తుంది. అందువల్ల మాట చాలా శక్తివంతమైనది. మాట తోట లాంటిది అంటారు, దాన్ని సరిగా ప్రయోగించాలి. అప్పుడు తన స్వరూపాన్ని, అసలైన స్వరూపాన్ని ఆంజనేయుడు ప్రదర్శిస్తూ ఇద్దరిని కూడా భుజాల మీద తీసుకొని ఋషిముఖ పర్వతం ఉన్న సుగ్రీవుని దగ్గర తీసుకువెళ్ళడం జరుగుతుంది. వారి స్నేహం అక్కడే ప్రారంభమవుతుందన్నమాట. సుగ్రీవుడు రాముని యొక్క పరిస్థితిని గ్రహిస్తాడు. సీతమ్మ తల్లిని వెతికి తీసుకువస్తాము అనే ఒక ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తాడు. అదేవిధంగా రాముడు కూడా వాలి సుగ్రీవుల యొక్క వృత్తాంతాన్ని తెలుసుకొని వాలి వల్ల సుగ్రీవునికి జరిగిన అన్యాయాన్ని నిజంగా ఖండిస్తూ, ఖచ్చితంగా నీ భార్యను అపహరించిన అన్న అయిన వాలిని వధిస్తాను అన్న మాట ఇవ్వడం జరిగిందనమాట. రాముడు మాట ఇచ్చాడంటే ఎట్టి పరిస్థితుల్లో తప్పడు. ఆడిన మాట తప్పని వాడు, పితృవాక్య పరిపాలకుడు, ఏకపత్ని వరుడు, ఒకే మాట ఒకే బాణం. ఇంకెవడండి? శ్రీరాముడు, శ్రీరామచంద్రుడు. మరి అసలు విషయం ఏంటో తెలుసుకోవాలని, అసలు ఇద్దరి మధ్య వైరం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలని, అసలు వాలి తప్ప సుగ్రీవుని తప్ప అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో అసలు వృత్తాంతాన్ని అడగడం జరుగుతుంది. అప్పుడు సుగ్రీవుడు ఈ విధంగా చెప్తాడనమాట. మాయావి అనే రాక్షసుడు రాజ్యం మీదకి రావడం, ఆ మాయావిని వధించడానికి వాలి సుగ్రీవుడు కూడా వెంటబడడం, మాయావి గుహలో దాక్కోవడం, తమ్ముడు వారించినప్పటికి కూడా వాలి గుహలోకి వెళ్ళి యుద్ధానికి సిద్ధపడుతూ ఉంటాడనమాట. అలా నిర్విరామంగా 1 సంవత్సరం కాలం జరుగుతుంది. సుగ్రీవుడు ఆ గుహ బయటే ఉంటాడు. లోపల భీకరమైన యుద్ధం జరుగుతుంది. భయంకరమైన శబ్దాలతో యుద్ధం జరుగుతూ ఉంటుంది. సంవత్సరం దాటిన తర్వాత నురుగు లాంటి రక్తంతో బయటికి రావడం జరుగుతుందన్నమాట. అక్కడ ఈ వాలి యొక్క అరుపులు, అలాగే ఆ మాయావి రాక్షసుని యొక్క అరుపులు వినబడుతూ ఉంటాయి. ఎప్పుడైతే రక్తాన్ని చూశాడో సుగ్రీవుడు భయపడతాడు. అన్న వధింపబడ్డాడు, మాయావి కూడా వచ్చి నన్ను కూడా వధిస్తాడు, కిష్కింధ అనాథైపోతుంది అని చెప్పి ఒక కొండ లాంటి బండను తీసుకొచ్చి ఆ బిలద్వారం, ఆ గృహద్వారమైన బిలం, ఆ రంధ్రాన్ని మూసేయడం జరుగుతుందన్నమాట. వెంటనే కిష్కింధకు వచ్చి జరిగిన విషయం చెప్పగానే మరి మంత్రులు సైన్యాధికారులు అయినటువంటి వానరులు బలవంతం మీద రాజ్యాధికారాన్ని సుగ్రీవుని కట్టబెట్టడం జరుగుతుంది. కొలది రోజుల్లో వాలి రాజ్యానికి రావడం జరుగుతుంది. అందరూ ఆశ్చర్యపోతారు. అంటే సుగ్రీవుడే మోసగించి తన రాజ్యాన్ని ఆక్రమించాలనే ఉద్దేశంతో ఆ గుహద్వారానికి పెద్ద బండ పెట్టాడని ఆరోపించి రాజ్య బహిష్కరణ చేయడమే కాకుండా తన కుమారులను బంధించడమే కాకుండా తన భార్య అయిన రుమాను చెరబట్టడం జరుగుతుందన్నమాట. అంటే
తమ్ముడు భార్యను చెరబట్టడం అనేది చాలా తప్పని శాస్త్రం ఘోషిస్తూ ఉంటుంది. అందువల్ల అది అపరాధం, చాలా అపరాధం అని రాముడు ఆ విషయాన్ని గ్రహించి, నీ భార్యను అపహరించిన వాలిని వధించక తప్పదని చెప్పడం జరుగుతుంది. అయితే వాలి యొక్క బలం సుగ్రీవునికి తెలుసు, కానీ రాముని యొక్క బలం తెలియదు. అందుకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రాక్షసుని యొక్క అస్థిపంజరం, దుందుబి రాక్షసుని, దుందుబి అస్థిపంజరాన్ని ఒక్క కాలితో తంతే కొన్ని యోజనాల దూరం వెళ్ళి పడుతుంది అనమాట. దుందుబి ఎవరంటే దుందుబి రాక్షసుని సంహరించి ఆ రక్తముతో మాతంగ ముని యొక్క ఆశ్రమానికి ఆ రక్తతుకులు పడడంతో మాతంగ ముని వాలిని శపిస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఋషిముఖ పర్వతానికి రాకూడదు, వస్తే నీకు ఇక్కడ చావు తప్పదు, మరణిస్తావని, నీ తల 1000 ముక్కలు అవుతుందని శపిస్తాడు. అందుకే సుగ్రీవుడు ఋషిముఖ పర్వతం మీద తల దాచుకుంటాడు, ఎందుకంటే వాళ్ళు అక్కడికి రాలేడు కాబట్టి. అది ఆ వృత్తాంతం. ఎప్పుడైతే ఈ యొక్క దుందుబి అస్థిపంజరాన్ని, అంటే చాలా పెద్ద కొండలా ఉంటుంది, పెద్ద భయంకర రాక్షసుడు కదండి, ఒక్క టన్నుతోనే కొన్ని యోజనాలు పడిందంటే చాలా బలవంతుని గ్రహిస్తాడు. అదేవిధంగా 7 మద్ది చెట్లు అంటే చాలా బలమైనవి, 7 మద్ది చెట్లను ఒకే బాణంతో చీల్చేయడం జరుగుతుంది. అప్పుడు సుగ్రీవుడు నిశ్చింతగా ఉంటాడు, రాముడు చాలా బలవంతుడు, అన్నను వధించగలడు అనే ఆలోచన వస్తుందన్నమాట. వెంటనే ఈరోజే ముహూర్తం, యుద్ధానికి వెళ్ళు అని కిష్కింధకి వెళ్ళడం జరుగుతుంది. వెంటనే అక్కడక గుహ దగ్గర ఆ ప్రాంతంలో నిలబడి, క్రిందన ఉన్నటువంటి లోయలో ఉంటుంది రాజ్యం, లోయ ఉన్నటువంటి వెంటనే వాలి రారా, అన్యాయంగా నా భార్యను ఆక్రమించుకున్నావు, నా కుమారులను ఖైదు చేసావు, నన్ను రాజ్య బహిష్కరణ చేసావు, బ్రతికితే నువ్వు నేనే తేల్చుకుందాంరా అని సవాలు విసిరేటప్పటికి వాలికి ఎక్కడలేని రోషం వచ్చి, ఎప్పుడు దొరికితే చంపుదామా అన్న కక్ష ఉంది కాబట్టి వెంటనే యుద్ధానికి సిద్ధపడతారు. భీకర యుద్ధం జరుగుతూ ఉంటుంది. అసలు ఒకరు పర్వతాల్లో పోరాడుతూ ఉంటారు. క్షణక్షణానికి సుగ్రీవుని యొక్క శక్తి నశించిపోతూ ఉంటుందన్నమాట. రాముడు కోసం చూస్తూ ఉంటాడు, కానీ రాముడు ఇద్దరిని చూసి పోల్చలేడు. ఎవరు సుగ్రీవుడు, ఎవరు వాలి, ఎలా వధించడం అనే ఆలోచన వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు చంపడానికి వియుక్తుడవుతాడు. ఎలా? ఇంకా దెబ్బలు భరించలేక సుగ్రీవుడు పలాయనం చిత్తగిస్తాడనమాట. వెళ్ళి రాముడి దగ్గరికి వెళ్ళేటప్పటికి, రామ ఏమిటిది, నేను నమ్ముకొని కదా వాళ్ళతో యుద్ధానికి వెళ్ళాను, చావు తప్పి ఇలా వచ్చాను నేను అని చెప్తాడు. సరే సుగ్రీవ, మీ ఇద్దరు ఒకలాగే ఉన్నారు, పోల్చలేకపోయాను, అందువల్ల ఈ పూలదండ, నాగకేసరి పూలత అనే పూలు ఎంత దూరం ఉన్నా వికసిస్తూ ఉంటాయి, అవి స్పష్టంగా కనబడతాయి. ఈ దండను మెడలో వేసుకో, అప్పుడు నువ్వని నేను గ్రహిస్తాను, గుర్తిస్తాను అని చెప్తానమాట. భయపడుతూ మళ్ళా ఆ నాగకేసరి పూలత మాలను వేసుకొని మరలా వెళ్ళి, వాలి ఈసారి రా దమ్ముంటే నిన్ను వధిస్తాను అంటాడనమాట. కానీ అనుమానం వస్తుంది. అయినప్పుడు కూడా వాలి ఆగడు. తన భార్య అయిన తారావు చెబుతుంది, ఏదో మాయ జరిగింది, వారి వెనక రాముడు అనే మానవుడు ఉన్నాడని తెలిసింది, అందువల్ల మీరు వెళ్ళవద్దు అని చెబుతుందన్నమాట. పిరికి బందలా ఇక్కడ ఉంటానా, వాడిని సంహరించి వస్తాను, వాడి వెనక ఎవరున్నా పర్వాలేదు అని. అసలే వీరుడు కదండి, చాలా కోపాగ్ని ఆవేశంతో అక్కడికి వచ్చి భీకరంగా పోరాటం జరుగుతూ ఉంటుంది ఇద్దరి మధ్యాన. మరలా శక్తి సన్నగిలుతూ ఉంటుంది. అటు ఇటు చూస్తాడు. రాముడి చెట్టి చాటు నుండి ఇదే సమయం అనుకుని
వాలిని ఒక మృగాన్ని కొట్టినట్టు ఒకే బాణముతో వేటు వేస్తాడు. ఆ రాముని బాణము దెబ్బకు పర్వతంలా పడిపోతాడు వాలి. అంత భయంకరంగా ఉంటుంది దెబ్బ అనమాట. వెంటనే మూర్ఛిల్లిపోయి తెలివి తెచ్చుకుని, రామ ధర్మానికి మారుపేరని విన్నాను, సీతమ్మ తల్లిని తీసుకొచ్చే బాధ్యత నాకే అప్పచెపితే ఒక్కరోజులోనే తీసుకొచ్చేవాడిని. ఇలా అధర్మంగా నన్ను చంపావు దేనికి? నీతో యుద్ధము చేయలేదు, నీ రాజ్యం మీదకి రాలేదు, మరి నన్ను అన్యాయంగా చంపావు కదా. ఒకరితో పోరాడుతున్నప్పుడు నీకు అనవసరమైన విషయం అది అని అనేటప్పుడు రాముడు ఒక్కసారి ప్రకాశవంతమైన ముఖముతో, వాలి తప్పు చేశావు, తప్పు చేస్తే దండించే బాధ్యత నాకుంది ఒక రాజుగా, ఒక ధర్మవంతమైన రాజుగా. ఎందుకంటే తమ్ముడు భార్యను చెరపట్టడం చాలా తప్పు. నీ కుమారులు లాంటి కుమారులను బంధించావు. సుగ్రీవుణ్ణి రాజ్య బహిష్కరణ అన్యాయంగా చేశావు. మరి మృగానికి ఉన్న లక్షణాలే కదా. మన మృగాన్ని ఎక్కడి నుంచి కాల్చాలి, ఎక్కడి నుంచి బాణంతో కొట్టాలి, ఎక్కడి నుంచి చంపాలి? చెట్టు చాటు నుండే కదా. అందుకే చెట్టు చాటు నుండి మృగాన్ని కొట్టినట్టు కొట్టాను అని వివరణ ఇవ్వడంతో వాలి విషయాన్ని గ్రహిస్తాడు. రామచంద్ర తప్పు చేశాడు, నాకు మరణదండన శ్రేయస్కరమే, ధర్మబద్ధమైనది అని చెబుతూ తన భార్యను కుమారులను రాజ్యాన్ని రక్షించమని వేడుకొని సుగ్రీవుణ్ణి పిలిచి తన కుమారుడైన అంగదుణ్ణి తన కుమారుడిగా చూసుకోమని చెప్పి, భార్యని కూడా తల్లిలాగా చూసుకోమని, నాలాంటి దుర్మార్గంగా కాకుండా వదిన తల్లితో సమానం తల్లిలా చూసుకోమని చెప్పి ప్రాణాలు విడిస్తాడు. మరి అన్న అంతిమ సంస్కారాన్ని పూర్తి చేసి రాముని కోరిక మేరకు కిష్కింధకి రాజు పట్టాభిషేకమయ్యే సమయంలో రాముని ఆహ్వానిస్తాడు. రాముడు సున్నితంగా తిరస్కరిస్తాడు. తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం అరణ్యవాసంలో ఉండేటప్పుడు ఏ పట్టణం కానీ, ఏ పురమ కానీ, ఏ గ్రామం కానీ లో కానీ అడుగు పెట్టను, అందువల్ల నేను రాలేనని సున్నితంగా తిరస్కరించి ఆ కార్యక్రమం చక్కగా చేయమని లక్ష్మణునికి పురమాయించి ఆయన పట్టాభిషిక్తుడయ్యే విధంగా చూసి వాలి కుమారుడైన అంగదుని యువరాజుగా పట్టాభిషిక్తుని చేయడం జరుగుతుంది. తదుపరి సుగ్రీవుడు వర్షాకాలం అనంతరం తప్పకుండా సీతమ్మ తల్లి అన్వేషణ చేస్తాను అని మాట ఇచ్చి రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. శ్రీరాముడు లక్ష్మణుడు ఒక అరణ్య ప్రాంతంలో ఉండడం జరుగుతుందన్నమాట. అలా 3 నెలలు గడిచిపోతుంది. వర్షాకాలం పోవడానికి సిద్ధంగా ఉంది. సుగ్రీవుడు నిర్లక్ష్యంతో ఉన్నాడని గ్రహించి రాముడు లక్ష్మణుడు పంపించడం జరుగుతుంది. లక్ష్మణుడు కోపావేశంతో కిష్కింధకి వెళ్ళి చాలా కోపాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. ఆ కోపానికి అందరూ భయపడతారు. ఎదురుగా రుమ వెళ్ళడం జరుగుతుందన్నమాట, తార వెళ్ళడం జరుగుతుందన్నమాట. మరి స్త్రీ కాబట్టి స్త్రీ పట్ల కోపాన్ని ప్రదర్శించాడు కాబట్టి వెంటనే ఆమెను ఒక తల్లిలా చూడడం జరుగుతుంది. అప్పుడు తార, లక్ష్మణ, సుగ్రీవుడు ఆ సన్నదికి సిద్ధంగానే ఉన్నాడు, అందరినీ పురమాయిస్తున్నాడు, సీతమ్మ తల్లిని వెతికే ఏర్పాట్లు చేస్తున్న చెప్పడం, లక్ష్మణుడు శాంతించడం. వెంటనే నీలుణ్ణి పిలిపించి, అంటే సైన్యాధ్యక్షుడు, కిష్కింధ సైన్యానికి సైన్యాధ్యక్షుడు నీలుని పిలిపించి ఎక్కడెక్కడ ఓనర్లు ఉన్నారో ఆ కోట్ల కొలది ఓనర్లకు వర్తమానం పంపించి వారం రోజుల్లో తప్పనిసరిగా చేరాలని సుగ్రీవాజ్ఞ ఇవ్వడం జరుగుతుంది. అలా సుగ్రీవాజ్ఞ అనే జాతీయం కూడా అంటే తిరిగిలేని ఆజ్ఞ,
సుగ్రీవ ఆజ్ఞ అంటే తిరిగిలేని ఆజ్ఞ అనే సందర్భంలో జాతి అని వాడతాం. వానరులు ఆ ప్రాంతానికి చేరుకోవడం జరుగుతుంది. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కరిని కూడా పంపించడం జరుగుతుంది. ఉత్తర దిక్కుకి, తూర్పు దిక్కుకి, పడమరకి, దక్షిణకి ముఖ్యంగా అంగద నాయకత్వంలో హనుమంతుడు అదేవిధంగా జాంబవంతుని సారథ్యంలో దక్షిణ దిక్కుకి వెళ్ళడం జరుగుతుంది. ఇలా 3 దిక్కుల నుంచి కూడా వెళ్ళే వాళ్ళు ఒక నెల రోజుల సమయం ఇస్తారు. 3 దిక్కుల నుంచి వెళ్ళే వాళ్ళు నిస్సహాయులై రాజ్యాన్ని తిరిగి రావడం జరుగుతుంది. ఒక దక్షిణ దిక్కు నుంచే ఎవరూ రాలేదు. విశ్వసిస్తాడు సుగ్రీవుడు. ఖచ్చితంగా హనుమంతుడు ఛేదిస్తాడు. రాముడు కూడా విశ్వసిస్తాడు. అందుకే సీతమ్మ తల్లికి ఇష్టమైన తన ఉంగరాన్ని కూడా రాముడికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. మరి ఇక్కడ హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు ఆ సైన్యమంతా కూడా దక్షిణ దిక్కు వెళ్ళడం, అక్కడ ఒక రాక్షసుని యొక్క గుహలోకి చేరడం, వారిని మళ్ళీ చంపడం, తదుపరి ఆ రాక్షసుని యొక్క శాప విమోచనం వల్ల విషయం తెలుసుకొని సముద్ర తీరానికి మహేంద్రగిరి ప్రాంతానికి చేరడం. ఇక్కడ సంపాతి అంటే జటాయు యొక్క అన్న. ఈ మధ్య మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు. సముద్ర తీరం దగ్గర మహేంద్రగిరి ప్రాంతంలో మాట్లాడుతూ ఉంటారు. ఎలా ఏంటి, సముద్రం వచ్చింది కదా, శత్రువు ఆవల వైపు ఉన్నాడు, ఎలా 100 యోజనాలు పొడవు ఉంటుంది, 100 యోజనాలు ఎగిరి ఆ ప్రాంతానికి చేరి రహస్యాన్ని ఎలా తెలుసుకుంటారు అని వాళ్ళు చర్చించుకుంటూ ఉంటారు. ఆ సమయంలో జటాయు మాట రావడంతో సంపాతి వెంటనే నేను జటాయు యొక్క అన్నను అని చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే నాకు తెలుసు రావణుడు రాజ్యం లంక సముద్రం ఆవల ఉంది, దానికి సరైన మార్గం ఇలా ఉంటుంది, అక్కడ ఏం చేయాలని చెప్పడంతో పరోపకారం మాటల ద్వారా చేసిన దగ్గాను సంపాతికి రెక్కలు మలవడం జరుగుతుంది. తన ఉత్సాహంతో ఎగురుతాడనమాట. అప్పుడు ఆంజనేయుడు ఏకాగ్రతతో అలాగ ఉంటాడనమాట. ఆ ప్రాంతానికి జాంబవంతుడు చేరుకొని, మనవడ ఈ కార్యానికి నువ్వే సరైన వ్యక్తి, 100 యోజనాలు నీకు చిటికతో పని అని, నీ ఇలాంటి బలవంతుడు ప్రపంచములోనే లేడు, దేనినైనా సాధించగలవు అనేటప్పటికీ హనుమంతుడికి ఒక శాపం ఉంటుంది. తన శక్తి తనకు తెలియదు, ఎవరైనా చెబితేనే తెలుస్తుంది. వెంటనే తన శక్తి గుర్తొస్తుంది. ఎన్ని సముద్రాలనైనా నేను ఈదగలను, ఎన్ని సముద్రాల ఆవలవైపుకైనా ఎగరగలను, పర్వతాన్ని చుట్టుముట్టేయగలను అని చాలా ఉత్సాహంతో చెబుతూ ఉంటాడు. సభాష్, సరైన సమయంలో సరైన మాటలు చెప్పో, నీ మీద నమ్మకం కలిగింది కాబట్టి నువ్వే సిద్ధంగా ఉండాలనేటప్పటికీ మరి ఆ ప్రాంతం నుంచి ఎగరాలంటే అదంతా కూడా ఒక లోయలా ఏర్పడిపోతుంది. అందుకు మహేంద్రగిరి పర్వతాన్ని ఎంచుకొని ఆ మహేంద్రగిరి పర్వత ప్రాంతానికి హనుమంతుడు చేరడం జరుగుతుంది. ఇక్కడతో కిష్కింధకాండ పరిసమాప్తం. మహేంద్రగిరి నుంచి దుమకడం నుంచి సుందరకాండ ప్రారంభం. మరొక వీడియోలో చూద్దాం. మరి ఈ వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విద్యార్థులు 1కి 2 సార్లు వినండి, విశేషాంశాలు బాగా తెలుసుకోండి. కిష్కింధకాండ యొక్క విషయ ఆ సంపత్తిని బాగా గ్రహించండి, 2-3 సార్లు గ్రహించి ఈ యొక్క కిష్కింధకాండకు సంబంధించిన ప్రశ్నలు, అదేవిధంగా ఆ ప్రాంతంలో అందులో ఉన్నటువంటి వాలి, సుగ్రీవుడు, తర్వాత జాంబవంతుడు, ఇలా కొన్ని పాత్రలు ఇస్తారా, రోమా పాత్రలు ఇస్తారు కదా, ఆ పాత్ర స్వభావాలు కూడా మీరు ఒక్కసారి దాన్ని బాగా చదువుకునే అవకాశం ఉంటుందన్నమాట. వీడియో చూసినట్టే ఒకసారి పాఠం చదువుకుంటే నేను చెప్పింది చక్కగా మీకు అర్థమవుతూ ఉంటుందన్నమాట. వాలి సుగ్రీవుల యుద్ధం ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సుగ్రీవుడు రాజ్య బహిష్కరణ ఎలా చేయబడ్డాడు,
ఇలా కొన్ని ప్రశ్నలు వస్తాయి కాబట్టి మీరు చక్కగా ఈ వీడియోని పూర్తిగా చూడగలిగితే, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడగలిగితే ఖచ్చితంగా కిష్కింధకాండ యొక్క విశేషాంశాలు తెలుస్తాయి. తప్పకుండా చూడండి, తద్వారా విషయాన్ని గ్రహించండి. మార్కుల కోసమే కాదు, మార్పు కోసం జీవితం కూడా మారిపోతూ ఉంటుంది. ఇలాంటి రామాయణంలో కొన్ని ఘట్టాలు వినడం వల్ల మార్కులు వస్తాయి, మీ జీవితంలో మార్పులు వస్తాయి. మీకు శుభం కలగాలని తెలుగు ఉపాధ్యాయుడిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాను. మిగతా ఉపాధ్యాయులకు, పండితులకు, పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి మిత్రుడు జామి సత్యనారాయణ.